హాయ్ అండి, నేను మీ భారతిని. ఈరోజు మీకు హెల్తీ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీ అయినటువంటి పుదీనా రైస్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హోటల్ స్టైల్లో ఈ పుదీనా రైస్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 గ్లాసున్నర రైస్ తీసుకొని నార్మల్ రైస్ తీసుకున్నాను. కావాలంటే మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు. బాగా వాష్ చేసి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసి ఒక 30 మినిట్స్ వరకు నాననివ్వాలి. ఇక్కడ నేను ఒక చిన్న పుదీనా కట్టను తీసుకొని కాడల నుంచి ఆకును సపరేట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టాలి. అలాగే కొత్తిమీరను కూడా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. పుదీనాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇక్కడ పుదీనాని కొత్తిమీరను కూడా పేస్ట్ చేయకూడదండి, చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేయాలి. రెండు కరివేపాకు రెబ్బల్ని వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. అలాగే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టాలండి. 2 మీడియం సైజు క్యారెట్ని పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఒక మందపాటి కడాయి కానీ గిన్నె కానీ తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, చిన్న ముక్క జాపత్రి, 3 యాలక్కాయలు, అలాగే 10 జీడిపప్పు వేయాలి. ఇవన్నీ వేసి కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ షాజీరా, 4 మిరియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ని వేయాలి. పచ్చిమిర్చి, క్యారెట్ మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వేస్తున్నానండి. ఇలా క్యారెట్, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వేయాలి. పుదీనా, కొత్తిమీర కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టి. అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వాలి. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూన్ వేయాలి. ఇక్కడ మనం ఇందాక నానబెట్టిన రైస్ని ఓన్లీ రైస్ వరకు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేయాలి. ఎందుకంటే ఆయిల్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టడం కోసం ఓన్లీ రైస్ వేసి 5 మినిట్స్ ఉంచాలండి. తర్వాత మనం వాటర్ని సపరేట్ చేసాం కదా, ఆ వాటర్ని ఇందులో వేయాలి.
సపరేట్ చేసిన వాటర్ని పోసి మూత పెట్టాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయాలి. ఇక్కడ నేను మిల్ మేకర్ని వేడి నీటిలో వాష్ చేసి వేస్తున్నాను. అవి కూడా వేసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఉడకనివ్వాలి. రైస్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని పైన చల్లాలి. కావాలంటే మీరు ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేయాలి. అంతే, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అయినటువంటి పుదీనా రైస్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.